సో ఇప్పుడైతే మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే రీసెంట్‌గా రిలీజ్ అయిన 'సారంగపాణి జాతకం' యాహ్! ఎలా అనిపించింది? రిలీజ్ అయ్యి పీపుల్ ఆల్సో లైకింగ్ ఇట్. ఈజ్ యాక్చువల్లీ మేము ఫస్ట్ నుంచి అది సూపర్ హిట్ అనే ఫీలింగ్లో ఉన్నాం. ఎందుకంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఎలాంటి సబ్జెక్ట్స్ తీస్తారు, ఆయన ఎలాంటి రైటర్, ఎలాంటి డైరెక్టర్ అనేది ఇప్పుడు నేను వచ్చి కొత్తగా చెప్పడానికి నాకు అర్హత కూడా లేదు. ఆయన అష్టాచెమ్మ అప్పుడే ఫస్ట్ మూవీతోనే ఆ బ్యాంగ్, యాక్చువల్లీ ఇట్స్ అ బిగ్ బ్యాంగ్ ఆయన క్రియేట్ చేసేసారు. ఆయన జోన్, నా స్టైల్ ఇది, నా బ్రాండ్ ఇది అని. సో దాని తర్వాత మళ్ళీ ఆయన జోన్ని ఆయన్నే బ్రేక్ చేసుకుంటూ చాలా సినిమాలు, జెంటిల్మెన్ కానీ, వి కానీ, సమ్మోహనం కానీ, వెరైటీ ఆఫ్ స్క్రిప్ట్స్తో వచ్చారు. సో నేను ఆయన మూవీకి ఆడిషన్కి వెళ్ళినప్పుడే ఆయన నా రోల్ చెప్పేటప్పుడు కొంచెం ముందు వెనక చెప్తారు కదా, మీ రోల్ ఒకటే చెప్పడం కుదరదు, మీ రోల్ చెప్పడానికి ముందు ఏమైంది వెనకేమైంది చెప్తారు. అది చెప్పినప్పుడే నేను ఇట్స్ అ హ్యూజ్ హిట్ అని అనుకున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంత కామెడీ బ్యాక్ టు బ్యాక్ డైలాగులు వినలేదు. అండ్ వెన్ హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఆయన డైలాగ్స్తోనే చెప్పారు. అండ్ తర్వాత మాకు ఒక రీడింగ్ ఉండింది. నాకు తెలిసి ఈ రోజుల్లో ఎవరికి అంత అదృష్టం ఉందో నాకు తెలియదు, కానీ ఐ ప్లేడ్ నామినల్ రోల్ ఇన్ దట్ ఫిల్మ్, నాట్ ఎ వెరీ మేజర్ రోల్. వెన్నెల కిషోర్ గారు, హర్ష, దర్శి గారి తర్వాత, దర్శి హీరోయిన్ తర్వాత, రూప తర్వాత వెన్నెల కిషోర్ గారిది పెద్ద రోలు, తర్వాత హర్షది, అవసరాల శ్రీనివాస్ గారిది, వీళ్ళవి పెద్ద రోల్స్, తర్వాత తనిఖీల బన్ గారిది, తర్వాత నాది. సో ఆ రోల్తో సహా ఒక 2 days ఉన్న రోల్ అబ్బాయిని కూడా పిలిచి రీడింగ్ ఇచ్చారు ఆయన. నాదంటే పోనీ ఒక 20 days షూట్, 2 days ఒక్క సీన్లో ఉన్న అబ్బాయిని కూడా రీడింగ్కి పిలిచారు ఆవాసాలో. పిలిచి అసలు అలాంటి సెషన్ నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. అందరికీ ఒక్కొక్క కాపీ ఇచ్చారు, స్క్రిప్ట్ మొత్తం బౌండ్ స్క్రిప్ట్ నా దగ్గర ఇంకా ఉంది అది. అందరికీ ఒక కాపీ ఇచ్చి ఎవరి డైలాగులు వాళ్ళు చదవాలి. సో ఫస్ట్ దర్శి ఓపెనింగ్ షాట్ ఉంటుంది చూడండి, వాళ్ళ ఫాదర్ బింది పట్టుకొచ్చి ఇక్కడ పెడతారు, అక్కడి నుంచి మేము లాస్ట్ వరకు చదివాం. ఆవాసాలో కూర్చుని 2-3 hours 3 hours ఆల్మోస్ట్ చదివి మళ్ళీ మాకు బొజ్జ నిండా బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించారు. సో దట్ కైండ్ ఆఫ్ వెరీ ఆర్గనైజ్డ్, వెరీ ఆర్గానిక్, వెరీ వెరీ ప్యూర్ టీమ్ అది. ఎస్పెషల్లీ టీమ్ అలా ఉంది అనడానికి మెయిన్ కారణం డైరెక్టర్ గారే. ఆయన అలా ఉన్నారు కాబట్టి ఆయన టీం అంతా అలా ఉంది. ఎందుకంటే ఆయన తీసే మూవీస్ కూడా సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఇప్పుడు వచ్చే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ మధ్య కాలంలో ఫ్యామిలీస్ అందరు కూర్చొని ఒక క్లీన్ కామెడీ కానీ, ఎంజాయబుల్ చేసే కామెడీ మూవీస్ కానీ ఇలాంటిది ఎక్కడ రాలేదు. సో ఆయన దాన్ని భర్తీ చేస్తున్నారేమో అని కూడా అనిపిస్తూ ఉంటది. మీరు ఆయనతో ఎప్పుడైనా వర్క్ చేసే అవకాశం వస్తే హాఫ్ డే షూట్ అన్న వెళ్ళిపోండి. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ మీరు ఏం చేస్తారు, సినిమాలో ఏమొస్తుంది పక్కన పెట్టండి. మీకు హాఫ్ డేలో మీకు ఎక్స్పీరియన్సెస్ దొరుకుతాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సెట్లో ఎవరు డల్గా ఉండరు. ఎవరొకళ్ళు ఏదో మూల పంచులు వేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అండ్ క్వైట్ గ్రేట్ పాజిటివ్ ఎనర్జీ. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మన తెలుగు చాలా చాలా శుభ్రం అవుతుంది. ఆయనతో ఇక్కడే నిన్ననే ఇంటర్వ్యూ మాట్లాడారా? ఎందుకంటే మన తెలుగు కొంచెం ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొంచెం నత్తి పకోడి మాటలు వచ్చేసి మన ఒత్తులు తీసేసి లేని చోట ఒత్తులు పెట్టేసి పెళ్ళి అనకుండా ఇట్లా ఏవేవో చేస్తుంటాం కదా తెలుగు బిడ్డలైనా కూడా మనం. సో ఆయనతో కాసేపు మాట్లాడితే ఈ చెంప కొట్టుకొని మన కరెక్ట్ గా తెలుగు వచ్చేస్తుంది. ఆయన ఏం కరెక్ట్ చేయరు, నువ్వు మాట్లాడుతున్న తప్పు ఒప్పు అని ఏమి చెప్పరు. ఆయన మాట్లాడే తెలుగు అంత బాగుంటుంది. ఆయన మాట్లాడుతుంటే అట్లా వింటూ మనకు కూడా మంచి తెలుగు వచ్చేస్తుంది. గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ అవసరాల శ్రీనివాస్ గారు. ఎందుకంటే మేము 101 జిల్లా అందగాడు ఫిల్మ్ చేశాను. అందులో ఒక చిన్న క్యామియో టైప్ అనమాట. అంటే చైల్డ్హుడ్ క్రష్ శ్రీని గారికి. సో ఆయనకి బట్టతలు ఉండడం వల్ల అందరికి దూరం అయిపోతూ ఉంటారు. చివరికి ఈ అమ్మాయి ఎక్కడ నచ్చదో బట్టతలు వస్తే అని దూరం చేసుకుంటే ఆ అమ్మాయి చివరికి బట్టతలునే పెళ్లి చేసుకుంటుంది, భార్గవి. సో ఆ రోల్ చాలా చాలా బాగా వచ్చింది. ఆ మూవీలో నేను అవసరాల శ్రీనివాస్ గారితో వర్క్ చేశాను. తర్వాత ఇంద్రగంటి గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫస్ట్ నేను కాల్ శ్రీనివాస్ గారు చేశాను, మీతో కాంబినేషన్ అంట, నాకు ఇంద్రగంటి గారి నుంచి అట్లా మాట్లాడుతూ నేను more than 30 minutes మాట్లాడాను. ఆయన పాపం he knows that I was excited. పాపం ఆయన జిమ్కి ఏదో వెళ్తున్నారు, వెళ్ళిపోయి కార్లో కూర్చుని కూడా ఆయన పాపం టైం స్పెండ్ చేసి విని వెరీ గుడ్ అండి, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ అని చెప్తూనే ఉన్నారు. ఒక
లాస్ట్లో చూస్తే నాకు మోహన్ గారు చెప్పారు, డైరెక్టర్, శ్రీని నీ గురించి చాలా బాగా చెప్పాడు, నువ్వు ఆడిషన్కి వచ్చినప్పుడు నేను ఫిక్స్ అయ్యాను యువర్ రేఖ అని, కానీ శ్రీని చెప్పిన తర్వాత డబుల్ కన్ఫర్మేషన్ అయింది. శ్రీని యూజువల్లీ ఎవరిని గుడ్ యాక్టర్ అని అనరు, ఎవరిని పొగడరు, ఎవరిని రికమెండ్ చేయరు, అట్లాంటిది మీ పేరు పర్టికులర్గా చెప్పారు, నూటర్క జిల్లా అందగాడు చూడమని చెప్పారు. సో అని ఆయన చెప్పారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు అవసరాల శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఫైనాన్షియల్ వైజ్ ఎవ్రీథింగ్ సెట్? ఇట్ విల్ నెవర్ బి సెట్. మీకు యూ ఆల్వేస్ వాంట్ టు డూ మోర్ కదా, బట్ ఎట్ వన్ పాయింట్ యూ హ్యావ్ టు ఫీల్ ద సేఫ్, యూ హ్యావ్ టు ఫీల్ ద దట్ సాటిస్ఫైడ్ ఫేజ్. యాక్చువల్లీ నేను చాలా బాగున్నాను, వెల్ ఐ డోంట్ సే ఐమ్ ఫిల్దీ రిచ్, బట్ ఐఎమ్ able to do everything on my own, so I'm good to go. Financial ga set ane cheppali, but I still want to do more. What about the marriage? I'm married. Yeah, I have a baby. I have a baby. కానీ మీరు అలా మాత్రం అనిపించట్లేదండి, ఇక్కడ మలయాళం విషయంలో అట్లా అయిపోయింది, ఇక్కడ బేబీ విషయంలో కూడా అట్లే. I have a baby, she's 4-year-old. Okay. నా బేబీని కళ్యాణ్ గారు ఎత్తుకున్నారు, చిరంజీవి గారు ఎత్తుకున్నారు. నా బేబీ ఎంత అదృష్టవంతురాలంటే నాకు 25 ఏళ్ళు పట్టింది వీళ్ళందరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి. అది పొట్టలో ఉన్నప్పుడే అందరినీ కలిసేసింది, 1 month బేబీ ఉన్నప్పుడే అందరూ దాన్ని పెద్ద పెద్ద స్టార్స్ దాన్ని ఎత్తుకున్నారు. సో దట్ ఈస్ లైక్. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? I should say, I don't know what to say. It was arranged. Then we fell in love. ఇట్ వాజ్ త్రూ భారత్ మ్యాట్రిమోనీ అండి. భారత్ మ్యాట్రిమోనీ అంటే మీరు ఏమనుకుంటారు? అరేంజ్డ్. మా అన్న నన్ను పెళ్లి చేసుకోమని చావగొడుతున్నాడు ఆ టైంలో. నేను చేసుకోను, నేను ఏదో సాధిస్తా పీకుతా అని నేను ఒక స్వింగ్ లో ఉన్నాను. ఐ వాజ్ లైక్ యూ దెన్, మీరున్న ఫేజ్ లో ఉన్నాను నేను. మా అన్నప్పుడు ఇంకా దీనికి ఇలా, మా అన్న బెంగళూరు షిఫ్ట్ అయిపోయాడు జాబ్ అక్కడికి వచ్చి. సో నేను అమ్మ ఇద్దరే ఉంటున్నాం. సో ఈ వాజ్ సో ఇన్సెక్యూర్. ఇద్దరు లేడీస్ ని వదిలి నేను బెంగళూరు రావాల్సి వచ్చింది. వీళ్ళు ఏమైపోతారు, తొందరగా భావం తెచ్చేసుకుని సెక్యూర్ ఫీలింగ్ వాడికి కావాలి అప్పుడు. సో నేను ఇవ్వలేదు ఫొటోస్, మా అన్నకి నేను నా ఫొటోస్ ఇవ్వలేదు. నేను అంత మ్యారేజ్కి రిలక్టెంట్ ఉన్నాను. అప్పుడు వాడు ఏం చేశాడంటే ఫేస్బుక్లోకి వెళ్ళి చుడిదార్లో ఒకటి, ప్యాంట్లో ఒకటి, చీరలో ఒకటి, ఈవెంట్ చేస్తున్నప్పుడు ఒకటి 4 పెట్టుకొని మా చెల్లి యాక్ట్రెస్, యాంకరు అని తనే ప్రొఫైల్ క్రియేట్ చేసేసాడు. నో ఎన్ఆర్ఏ వాడు ఏదో పెట్టుకున్నాడు, నేను అబ్రాడ్ పోవద్దు వాడికి దూరంగా అని, నో ఎన్ఆర్ఏ అని చెప్పేసి. సో అప్పుడు హీ ఫౌండ్ హిజ్ లవ్. His love? Yeah, he found his love. That's Mr. Manoj. Okay. అంటే he liked him so much in the beginning. So అప్పటికి నాకు పరిచయం లేదు, నేను ఫోన్ మాట్లాడలేదు, నేను ఫోటో కూడా చూడలేదు. బట్ మై అన్న fell in love with him. Okay. He really liked him because he is a wonderful boy. అందుకే అంటే ఈ మధ్య కాలంలో అమ్మాయిలు హస్బెండ్స్ పేరు వెనకాల పెట్టుకోవడానికి కూడా చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటి నేను ఎందుకు పెట్టుకోవాలి అని ఇట్లా అంటూ ఉంటారు. బట్ మీ పేరు వెనక మాత్రం నివితా మనోజ్ అని పెట్టుకునేటప్పటికి యాజ్ ఐ టోల్డ్ యూ, ఐఎమ్ అ సింగిల్ పేరెంట్ చైల్డ్. నాకు ఎప్పుడు నాన్న పేరు వెనక పెట్టుకునే అమ్మాయిని చూస్తే జలసీ వచ్చేది. మీరు ఈ మూవీ చూసారా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం? అందులో తమన్నా పేరు పక్కన సుబ్రహ్మణ్యం అని పెట్టుకుంటాం. తమిళ్లో చాలా మంది చేస్తారు అట్లా. నేను ఇన్ఫాక్ట్ మీ పేరు వెనకాల మనోజ్ ఉండేటప్పటికి అది డాడ్ నేమో అట్లా అనుకున్నాను. ఈజ్ కరెంట్లీ మై డాడ్. సో సో నాకు ఇష్టం ఉండింది. I should have somebody for my address, my care of address. I'm a very feminine person అండి. నాకేంటంటే మనం వాళ్ళ పేరు తగిలించుకోవడం ఏంటి, I see some beauty in it. మీరు as a female you are very strong. It doesn't mean you accept the strength from your father or your brother or your husband. It doesn't make you any less or any weak. అంటే వీక్ అనుకోకూడదు కదా, అనుకోకూడదు. సో I take pride in that. సో నాకు నా పేరు వెనుకో పేరు తగిలించుకోవడానికి నాకు ఒకళ్ళు ఉన్నారు అంటే ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. కమ్ ఆన్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నాకు మా నాన్న ఛాన్స్ ఇవ్వలేదు నా పేరు వెనుక పేరు తగిలించుకునేలాగా, ఆయన అవకాశం ఇవ్వలేదు. కాబట్టి నన్ను దేవుడు ఆ ఫేజ్ తీసేసాడు. కాబట్టి ఈ ఫేజ్లో నేను లాక్కున్నాను. వాట్ ఎవర్ డజంట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, యూ వాంట్ టు మేక్ ఇట్ హ్యాపెన్ కదా. సో ఆ కోరిక ఉండిపోతుంది స్ట్రాంగ్గా మైండ్లో. సో నవ్ ఐ యాడ్ హిజ్ నేమ్
యాజ్ మై కేర్ ఆఫ్ అడ్రస్, నాట్ యాజ్ ఎ హస్బెండ్, నాట్ యాజ్ అ లైఫ్ పార్ట్నర్. హీఈస్ మై అంబ్రెల్లా. సూపర్ అండి. అంటే ఎస్పెషల్గా అబ్బాయిలకి మాత్రం ఇది బాగా నచ్చుతుంది. ఎందుకంటే యూజువల్గా అమ్మాయిలు, నేను ఇందాక చెప్పాను చూసారా, అమ్మాయిలు ఇలా పెట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు అన్నప్పుడు చూసిన తర్వాత అరే ఎందుకు పెట్టుకోకూడదు అని అబ్బాయి చెప్పామనుకో అపోజ్ చేసేవాళ్ళు ఉంటారు, బట్ అమ్మాయి చెప్తే మాత్రం వాట్స్ అని ఆలోచిస్తారు. ఐఎమ్ వెరీ వెరీ కన్జర్వేటివ్. నాకు అట్లాంటివి చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. అండ్ యువర్ జర్నీ ఇస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ అన్నీ చేసుకుంటూ మీకు కావాలని అనుకున్నది కూడా కంప్లీట్గా ఎన్ని డౌన్స్ వచ్చినా కానీ దాని నుంచి లేచి నిలబడి మళ్ళీ మీ కెరియర్ అనేది కూడా మళ్ళీ రిజ్యూమ్ చేసుకొని కూడా ముందుకు వెళ్ళిపోయారు చూసారా. నైస్.